ఈ రోజు నా పుట్టినరోజు నాకేమైనా గిఫ్ట్ ఇస్తారా? ఆడపిల్ల వెళ్తే ఓకే, ఆంటీలు వెళ్తే ఇవ్వరు కదా. ఒకసారి సెకండ్ ఇవ్వండి. హ్యాపీ బర్త్డే టు మీ. ఏంటి మమ్మీ ఎవడు? నువ్వు బర్త్డే కాబట్టి నీ ఏదో ఒక షాప్ కి వెళ్ళి లేదా ఎక్కడికైనా వెళ్ళి, ఏమండి నాకు ఈ రోజు బర్త్డే నాది కాబట్టి ఏదైనా ఫ్రీగా ఇస్తారా ప్లీజ్ అని అడగాలి. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అడగాలి 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 అడగాలి. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? థ్యాంక్ యూ సో మచ్ ప్రభంజన్. మండుతున్నట్టుంది. అరే ప్రభంజన్ ఓడిపోయారా? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. హాయ్ అండి, హ్యాపీ బర్త్డే టు మీ. సో ప్రభంజన్ రవి గారు పడుకున్నారు. బూస్టర్ గారికి క్రీమ్కి ఫుడ్ పెట్టేసా. బూస్టర్కి రెడీ తెలిసిపోయింది అనమాట నేను వెళ్ళిపోతున్నానని. అక్కడ రెడీగా ఉన్నాడు నాతో పాటు వచ్చేయడానికి. సో ఈరోజు నా బర్త్డే రోజు కొత్త ప్రాజెక్ట్, ఇంకా కన్ఫర్మో కాదో తెలియదు కానీ లుక్ టెస్ట్కి అయితే వెళ్తున్నాను. సో ఇయర్ ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నా. హోప్ఫుల్లీ మన సబ్స్క్రైబర్స్ కూడా పెరగడం స్టార్ట్ అవుతారు. అలా ఒక దగ్గర స్టక్ అయిపోయారు కదా, సో స్టార్ట్ అవుతారు, పెరుగుతారు అని అనుకుంటున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, సో దట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ మార్నింగే ఎందరు నాకు హెల్త్ కాన్షియస్ ఇది పంపించారు కదా, నేను ఇంట్లో ఏబీసీ జ్యూస్ చేసుకున్నాను అనమాట. జ్యూస్ తాగేస్తున్నాను. తాగేసి బయలుదేరిపోయి అక్కడ లుక్ టెస్ట్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసి ఆ తర్వాత వీళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తే మా ప్రభంజన్కి కోసం స్పెషల్గా ఎక్కడికైనా తీసుకెళ్దాం అని అనుకుంటున్నా. సో లెట్స్ సీ రవి గారు ఏం ప్లాన్ చేస్తారో ఏంటో. సో హోప్ఫుల్లీ ఈ డే బాగుండాలి, ఇయర్ అంతా బాగుండాలి. మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా, అంటే ఈరోజు మార్నింగ్ చూసా కదా, నిన్న నైట్ నుంచి మెసేజెస్ అవి చేస్తున్నారు. సో మీ బ్లెస్సింగ్స్ అన్నిటికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. లేట్ చేయకుండా షూట్కి వెళ్ళిపోతాం. నాన్న నేను బయలుదేరుతున్నాను, వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. కింద వరకు ఏమైనా వస్తావా? ఒప్పుకుందా? సర్లే నేను వెళ్తా, పడుకో, కొంచెంసేపు పడుకోనము, కళ్ళు రెడ్గా ఉన్నాయి. బజ్జు సరేనా? బాయ్. పర్లే నేను వెళ్తా, బాయ్. రే ఫైటింగ్ చేసుకోకండి రా. బూస్టర్ నన్ను ఏం అనట్లేదు, నాతో వస్తానంటుంది. చూసారు వాళ్ళిద్దరు ఫైటింగ్ ఉదయమే. ఓకే క్రీము, ఓకే. సో షూట్కి బయలుదేరిపోయాను. అండ్ ఈ డ్రెస్ వచ్చి నిన్న తేజు ఇచ్చింది కదా, ఆ డ్రెస్ అనమాట. సో ఫస్ట్ తను ఇచ్చిన డ్రెస్ వేసేసుకున్నా. సాయంత్రం ఒకవేళ మధ్యాహ్నం నేను బయటకు వెళ్తే మేము కొనుక్కున్న డ్రెస్ వేసుకుంటాను. సో ఇప్పుడు ఇంకా కార్లో కాకుండా అక్కడికి వెళ్ళాక ఏంటి ఎలా అవుతుంది ఏంటి చేయబోతున్నాను అంటే కంప్లీట్గా చెప్పలేను, అలాగే కొంచెం చెప్తాను అనమాట. గుర్తుపట్టారా మా అన్నయ్య కృష్ణమ్మ కలిపి ఇందులో మళ్ళీ అనుకోకుండా మేమిద్దరం ఇందులో అనుకోకుండా కలిసాం, మాకు కూడా తెలియదు. మళ్ళీ అన్నయ్య చిన్నమ్మ. ఒకసారి సెకండ్ ఇవ్వండి. హ్యాపీ బర్త్డే టు మీ. ఏంటి మమ్మీ ఎవడు? థ్యాంక్ యూ. చూసారా అడుక్కొని చెప్పించుకుంటున్నాను. విజయ గారు పల్లెకిలో పెళ్లి కూతురు కదా, చాలా రోజులు అయిపోయింది. హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే. సూపర్. గాడ్ బ్లెస్ యూ రా. బాగా పుట్టినరోజులు మంచిగా గ్రాండ్ గా హ్యాపీగా సంతోషంగా అష్టైశ్వర్యంతో ఆరోగ్యంతో చల్లగా ఉండాలి, నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా గడపాలి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈరోజు అందరికి నా బర్త్డే నేనే సెకండ్ ఇచ్చి తెలియదు కదా, మరి తెలియని వాళ్ళని చెప్పుకోవడంలో తప్పలేదు. ఫస్ట్ తెలిస్తేనే కదా ఎవరికి విష్ చేసేది, లేదా సీక్రెట్ గా పక్కనే ఉండిపోతుంది. సో రెడీ అయిపోతాం. మా ఏంటి క్యారెక్టర్లు అన్ని ఏది రివీల్ చేయట్లేదు. సో ప్రస్తుతానికైతే రెడీ అయిపోయి గెటప్ అయ్యాక కూడా నేను చూపించను గెటప్ అంతా, ఎందుకంటే రివీల్ చేయకూడదేమో అని. అందుకు బై అంతవరకు. తినవా నువ్వు? నేను కేక్ పెడతానని తినట్లేదా? అంటే పొద్దున ఏం తిన్నాను మేడం, మామూలు మార్నింగ్ చేసి వచ్చేసిన బ్రేక్. అవును. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య.
థ్యాంక్ యూ సో మచ్. అవునా, స్కూల్ యాన్యువల్ డేదా? అంటే ఎత్తుక్కోవాలి కొంచెం. సో ఫైనల్లీ షూట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నా. ఇంకా యాక్చువల్గా లేట్ అయిపోయింది, 2:20 అవుతుంది అనమాట. సో అందుకని వాళ్ళని ఫుడ్ తినేసి ఆర్డర్ చేసేసి ప్రభంజన్కి పెట్టేసే అన్నాను. సో లంచ్ అయితే ఇప్పుడు వెళ్ళాము. సో ఇంటికి వెళ్ళి కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ తర్వాత ఏంటి ప్లాన్స్ ఏంటి అన్నది చూడాలి. అమ్మ వచ్చేసాక బయటకు వెళ్దాం. ఏమైనా ప్లాన్ అనుకున్నావా? నిన్న చెప్పింది, అడుగుదాం. ఓకేనా? సో సుష్మా అయితే షూటింగ్కి వెళ్ళింది మార్నింగే. తను వచ్చేలోపు లేట్ అయిందనమాట. యాక్చువల్గా మధ్యాహ్నం లంచ్కి దానికి బయటకు వెళ్దామని అనుకున్నాను, బట్ అవ్వలేదు. అందుకనే ప్రభంజన్కి ఆర్డర్ ఇచ్చేసింది. తను కూడా ఆయన తెచ్చుకుంటానంది. నేను పెద్దగా తినేదే ఉండదు కాబట్టి డిన్నర్ ప్లాన్ చేసుకుంటాం. అండ్ ఏదో మంచి హోటల్కి వెళ్ళాలి, మూవీ ఏదైనా మూవీకి వెళ్ళాలి. చాలా సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం కాబట్టి ప్రభంజన్ ఏదో ఆలోచించాడు కదా, నిన్న బ్లాగ్లో చెప్పాడు ఇలా చేస్తే బాగుంటుందని. అది సుష్మాని అడిగి సుష్మా చేస్తుందో లేదో చూద్దాం. చేస్తే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని అనుకుంటున్నా. కంప్లీట్ చేసాక మంచి డ్రెస్ వేసుకో. డ్రెస్ మార్చుకుంటావా? సరే అయితే. నిన్న కేజీలో పెట్టేశారమ్మా చిన్ని బాబుని. అయ్యో బాబు బెస్ట్. రూమ్ లో లాక్ అయిపోయావా? అలర్ చేస్తున్నావా? క్రీము బానే అయింది రవి. అమ్మో, హస్బెండ్ లేరు అని అన్నారు కదా, నేను ఆ ప్యాటర్నే సింపుల్ గా పట్టుకెళ్ళా. వాళ్ళకి రిచ్గా కావాలన్నారు. నాకు ఒకసారి వీటిని పలకరించేస్తాను. చిన్నమ్మ బూస్టర్ నీదా డాగ్? ఓకే. ఓకే, కరవకూడదు. దీని ఏం కేజీలు అలర్ చేస్తుందా? ప్రభంజన్ ఆడుకుంటున్నాడా? సో ప్రస్తుతానికి అయితే ఇంటికి వచ్చానండి. మా ఆయన తర్వాత ఏమైనా ప్లాన్ చేస్తే నేను ప్లాన్ నార్మల్ సింపులే అనుకున్నాను. అంటే యాక్చువల్గా షూట్ వల్ల మళ్ళీ ఇది కదా అని చెప్పి నేనేం పెద్దగా అనుకోలేదు. లంచ్ అనుకున్నాను, బట్ నువ్వు లంచ్ లేట్ అయిపోయింది. వాడైతే తినేసాడు. నువ్వు వస్తే కొంచెం బయటకు వెళ్ళేదైనా సినిమా చూసేదని వద్దాం. ప్రభంజన్ లేరా? అమ్మ చూడు ఏం తెచ్చిందా? తీసుకో. ఎక్కువైపోయిందంట. సరే. షూటింగ్ లో వాళ్ళకి అంటే ఫస్ట్ చికెన్ అవి పెడితే బాగోదని స్వీట్స్ తెప్పించా. సరే పర్లేదు, మిగిలిన తీసుకో. తినేసి నేను తింటాను. హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే. దిగు దిగు. మొత్తం ఆడుతున్నాం. చాలా బాగుంది. minutes later. పడుకుంది అలాగా. నేను తీస్తాను. केक कटिंग है क्या अभी? हाँ, तो यहाँ पे रख लीजिए केक. हैप्पी बर्थडे सुषमा. निद्रा मत सुषमा. लाइट चाहिए? लाइट और फैन और सब कुछ. हाँ, ओके. నేను ఇంతసేపు వెయిట్ చేసి ఇప్పుడే పడుకున్నాను. ఇంకా రావట్లేదు. ఏంటి నా ఫోటోకి వస్తానన్నావు కదా, షూటింగ్ ఇచ్చి కేక్ కటింగ్. హ్యాపీ బర్త్డే టు యు సుసుమా. హ్యాపీ బర్త్డే టు డియర్ సుమా. థమ్స్ అప్ టీయా కాఫీ?
She will not eat anything. She eats oxygen on the air. Coffee. Overreaction. Coffee. Coffee. Yes, you don't ask. Give her. All your things you Perfume. use. Tint. Blush. That is lipstick. Lipstick. There are different shades of lipstick. Natural. Because she keeps using her. This is natural herbal. నా ఉద్దేశం ఏంటంటే పిల్లలకి వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు, వాళ్ళు కొనుక్కోగలరు అండ్ కొనుక్కుంటారు. అది పక్కన పెడితే ఇప్పుడు మనం ఏదైనా ఇచ్చానుకో, మా పిల్లలకి జలుబు వచ్చింది మీ వల్ల, మా పిల్లలకి ఇది వచ్చింది, ఇవన్నీ ఎందుకు మనకి గొడవ? సెక్యూరిటీ వాళ్ళంటే కనీసం హ్యాపీ ఫీల్ అవుతారు. నేను పట్టుకుంటా, నాకు ఇచ్చి బరువుంది కదా వచ్చిందా. సో మొత్తానికి అయితే వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి, కేక్ కటింగ్ చేశారు, తర్వాత చాలాసేపు మాట్లాడుకున్నారు, మీరు చూశారు. కాబట్టి ఇప్పుడు అంటే ఈ రోజంతా చాలా వరకు సగం కన్నా ఎక్కువే ఎండ్ అయిపోయింది. ఎప్పుడు సగం రోజు స్టార్ట్ అవుతుంది, ఈ రోజు సాయంత్రం స్టార్ట్ అవుతుంది అనమాట. సరే కేక్ వాళ్ళకి కూడా ఇచ్చాము అండ్ సెక్యూరిటీకి ఇచ్చిన తర్వాత మేమైతే బయటకు వెళ్తాం. ముందైతే ఇది ఇచ్చేస్తాం. ఫైనల్ గా ఇప్పుడు టైం ఎంత అంటే, ఎంత టైం సుష్మా? 8 o'clock అనమాట. సుష్మా కొత్త డ్రెస్ అండ్ చైన్ వేసింది, చిన్న చైన్, రింగ్ కూడా పెట్టింది. ఓకే, ఇప్పుడైతే ఇంకా టైం లేదు కాబట్టి ఫస్ట్ అయితే డిన్నరే అనుకుంటున్నాం. మూవీ ఉంటుందో లేదో తెలియదు. మేము మరీ ఎక్కువగా ఏమీ ప్లాన్ చేయట్లేదు, బికాజ్ మా ప్రభంజన్కి ఎగ్జామ్ ఉంది రేపు, తెలుగు ఎగ్జామ్. వచ్చినా ఏమన్నా ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాడు అన్నట్టు ఫిక్స్ అయ్యాడు. చూడాలి. అయితే సుష్మా, ప్రపంచం నిన్న ఒక ప్లాన్ వేసాడు. ఏంటి? నువ్వు బర్త్డే కాబట్టి నీ ఏదో ఒక షాప్ కి వెళ్ళి లేదా ఎక్కడికైనా వెళ్ళి, ఏమండి నాకు ఈరోజు బర్త్డే నాది కాబట్టి ఏదైనా ఫ్రీగా ఇస్తారా ప్లీజ్ అని అడగాలి నువ్వు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? చండాలంగా ఎవరెవరు అది డేర్, అది డేరా ప్రభంజన్. ఎన్ని షాప్స్ కి వెళ్ళి అడగాలి? ఎన్ని చెప్పు. 2 వేసుకో అట్లీస్ట్, మినిమం 2. అమ్మో ఎవరు చండాలంగా ఉంటది. ఇస్తే ఓకే, సరే ట్రై చేస్తాం. ఆగు, ఇంకోటి కూడా ప్రొవిజన్ షాపు తన ఇష్టమే కదా, మరి షాప్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఆప్రానిక్స్ కంట అలా కాదు, దాన్ని బట్టి నేను అమ్మకి సహాయం చేయాలో చూస్తాను అంతే. ఏం సాయం చేస్తావు చెప్తాను. నువ్వు వచ్చి అడుగుతావా? కాదు, ఇవ్వండి ప్లీజ్, మా ఆవిడకి వెళ్తే మా అబ్బాయి ఫీల్ అవుతాడని. ఎవరు ఇస్తారో నాకు చూసి తెలిసిపోతుంది, వాళ్ళ దగ్గర వెళ్ళంట. ఓకే, అయినా ఆడపిల్లలు వెళ్తే ఎవరైనా ఇస్తారు. చూద్దాం. ఆడపిల్ల వెళ్తే ఓకే, ఆంటీలు వెళ్తే ఎవరు కదా. ఆంటీ అంట. సరే, మెయిన్ రోడ్ కి వచ్చాము. నీ టాస్క్ స్టార్ట్ అయింది. నీ కోసం అని చెప్పి ఓస్మా అండ్ మైక్ కూడా తెచ్చాను అనమాట. నువ్వు ఇంటికి దూరం ఉంటే మళ్ళీ వినిపించదు కాబట్టి చూద్దాం. మీరు దూరం నుంచి వీడియో తీస్తారు, మేము దూరం నుంచి వీడియో తీస్తాం. సరే, లేదా టాస్క్ ఇచ్చారంటే ట్రై చేస్తాను. నాకు నిజంగా సిగ్గుగా ఉంది. ఎవరిని ఏంటి నా బర్త్డే గిఫ్ట్ ఇవ్వరా అని ఎప్పుడు అడగలేదు. బర్త్డే గిఫ్ట్ కాదు, నా బర్త్డే అండి, ఏదో నాకు ఫ్రీగా ఇవ్వండి అనాలి. అంతేనా? ఫస్ట్ ఇక్కడ అమ్మ ఇలా చేయి పెడదామా? ఫస్ట్ ఇక్కడ మెడికల్ షాప్ కి వెళ్ళి అడుగుతా. నీ ఇష్టం, షాపులు నీవి. మెడికల్ షాప్ కి వెళ్ళి అడుగుతా. ఓకేనా? రోడ్డు మీద షాపులు రా. ఈ రోజు అసలు ఏం లేదు. ఇదిగో బేబీ ల్యాండ్ షాప్ దగ్గర వాళ్ళు ఇచ్చేస్తారా? కాదు, అమ్మ రెగ్యులర్ కొంటది కాబట్టి వాళ్ళు ఇచ్చేస్తారని. సరే, మన షాప్ అమ్మకి చాయిస్ ఇచ్చాం కాబట్టి ఓకే. మీరు రండి, నేను ఇక్కడ నుంచి బయట నుంచి లోపలికి రండి సరదాగా. మీరు ఏదో అటు అటు ఎలాగాలి అలా చేద్దాం రెడీ. లోపలికి వెళ్ళి మనం ఏదో చూస్తుంటే అమ్మ. అవునా? ఐ థింక్ ఇది అవసరం లే. అదే నేను పట్టుకొని అడుగుతాను, ఏం కాదు. సరే, ఇది రికార్డ్ నొక్కుతాను. సో కార్డ్ లేదు ఇందులో. అయిందా? బాగైందా? చూడండి మా ఆయన. నేనే వస్తానులే. ఓకే, కార్డ్. నేను ఇంత ప్లాంట్ గా మైక్ అన్ని పెట్టుకొని వెళ్తే కార్డు తేలేదు. ఓకే ఓకే, పర్లేదు.
గోవా అలాగే చేసాం కదా. గోవాలోనే I360 లో ఉండిపోయింది. అయ్యో కాదు కదా ఇన్స్టా 360 I360 నాలాగా నాన్న ఇన్స్టా 360 I360 అంటారు. సో లోపలికి వెళ్తాం, మీరు రికార్డ్ చేయండి, నేను అడుగుతాను. దగ్గరుండు, నువ్వు చూడు అమ్మ కరెక్ట్ గా అడుగుతుందో లేదు చూడు, దగ్గరుండు, నువ్వే అడుగు. నేను అడగను, టాస్క్ ఇచ్చింది నువ్వే కదా, ఆగు. హాయ్ అండి, ఈరోజు నా బర్త్డే, నాకు ఏమైనా గిఫ్ట్ ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్. ఏం కావాలో తీసుకోవాలి. సరే ఈ డబ్బులు కట్టేసి తీసుకో. పడిపోయాను నేను. మా అబ్బాయి నాకు టాస్క్ ఇచ్చాడు, ఏదైనా షాప్కి వెళ్ళి నువ్వు బర్త్డే అని. నువ్వే ఇచ్చావు. నేను అడగను, మీరే ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వండి నాకు. మీరు సెలెక్ట్ చేసుకోండి. అలా మీరు ఇవ్వాలి. చిన్నదో పెద్దదో ఏదో చాక్లెట్ అయినా పర్లేదు, నేను ఫీల్ అవ్వను. గిఫ్ట్ ఇవ్వాలంటే. ఏంటిది? వంట చేసుకోవడానికి. వంట ఎలాగా? నాకు గిఫ్ట్ వచ్చింది బర్త్డేకి, చిన్ని కుక్కర్, ఫ్రీ గిఫ్ట్. ఫ్రీ గిఫ్ట్. చూడు నీ అద్భుతమైన ఫేస్ రియాక్షన్ జనాలకు చెప్పు. ఓడిపోయావు లేదా? అమ్మ అడిగింది. అవునా? అరే చూడరా, నువ్వు ఓడిపోతావంటే ఇచ్చేవారు కాదంట, ముందు నువ్వు చెప్పాలి. ఏమంటే ఇవ్వద్దంటే అని చెప్పాలి నువ్వు వచ్చి. చూడు ఓడిపోయి మరి చీటింగ్. ఓకే అయితే గెలిచావు, థ్యాంక్ యూ చెప్పానికి. మోస్ట్లీ మేము ఇక్కడే కొంటాం అనమాట. నేను డబ్బా కూడా పట్టుకెళ్తాను. అమ్మ లక్కీగా ఈరోజు ఈయన ఉన్నారని తీసుకొని వద్దా పాప. వద్దులే ఊరికే మా అబ్బాయి టాస్క్. అయ్యో పర్వాలేదు, థ్యాంక్స్. ఎంతది? అలా కాదు, అది ఊరికే టాస్క్ అంతే. బర్త్డే నిజం. అయ్యా ఇంకొక షాప్ ఉంది, మెడికల్ షాప్ కి వెళ్తాం. మేము రెగ్యులర్ కొన్ని చోట వచ్చి అడిగేస్తుంది, అన్ని కూడా కావాలని చేస్తుంది అలాగా. థ్యాంక్ యూ అండి. ఓకే అరే ప్రొఫెషనల్ ఓడిపోయారా? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. అందుకే నీకు చాయిస్ నీది సుష్మా అన్న. అదే మేము చెప్పిన షాప్ లో వెళ్ళి అడగాలంటే వేరేలా ఉండేది. ఓకే బేకరీకి వెళ్తావా? ఎవరు బేకరీ వాళ్ళు కూడా ఎవరు ముందుకు రారా, నీ అద్వితీయమైన నీ నగుమోము చూపించి. నగుమోము అంటారు. సరే తరలే, బేకరీ వాళ్ళు ఎవర్రా, డబ్బులు కట్టి తీసుకోమంటారు. ఓకే నెక్స్ట్ ఇక్కడ మ్యాక్స్ ఉంది, మ్యాక్స్ లోకి వెళ్ళి ఫ్రీగా ఏమన్నారు అడుగుదా? అస్సలు ఎవరు, ఓనర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు అసలు ఎవరు, ఎంప్లాయీస్ కాబట్టి. అక్కడ మెడికల్ షాప్, దగ్గు నగ్గు అందరికి ఇప్పుడు వైరల్ కాబట్టి దగ్గుకి. ముందుకు చెప్తేనే నీ మాట వింటా, లేదంటే లేదు. నాకు నచ్చింది అన్నారు కదా, మెడికల్ షాప్ కి వెళ్ళకూడదా? ఎందుకు వెళ్ళకూడదు? వెళ్తా, వెళ్ళొచ్చు, నాకు నచ్చింది కదా. సరే బ్యాంక్ వెళ్ళి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బ్యాంక్ మూసేస్తారు ఇప్పుడు. ఇది అక్కడ మెడికల్ షాప్ దగ్గర అంతమంది ఉన్నారు, ఇస్తారంటావా? నాకు తెలియదు, నువ్వు వెళ్ళి చూసుకోవాలి. సరే మెడికల్ షాప్ కాదు, వాడు ఫీల్ అవుతున్నాడు. మెడికల్ షాప్ కాకుండా రెస్టారెంట్ ఏదో ఉంది చూడు, అలాంటి దగ్గరికి వెళ్ళి అడుగుతావా? ఏం చెప్పురా, నువ్వు చెప్పు మరి. చాయిస్ నువ్వే 2 అన్నారు కాబట్టి నా చాయిస్ ఇప్పుడు మెడికల్ షాప్ కి వెళ్తా. నెక్స్ట్ మీరు ఎక్కడ చెప్తారు కదా, అన్ని కాస్ట్లీ. వాళ్ళు ఎవరెవరు గిఫ్ట్లు ఇవ్వరు. ఏంట్రా, ఎందుకు ఇస్తారా? ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ డిజిటల్. నువ్వు ముందు చెప్పాలి, ఓన్లీ ఎలక్ట్రానిక్ స్టోర్ అని ముందు చెప్పాలి. ఓకే ఒక పని చేస్తాను ఈసారి, ఇప్పుడు ఇది అయిపోయింది అనుకో, నెక్స్ట్ నా బర్త్డేకి అలాంటి వాటిలో చేద్దాం. అమ్మకి ఎందుకు, నన్ను అయితే పొమ్మంటారు, అమ్మనైతే కనీసం లేదమ్మా అంటారు. పద చూద్దాం, పద వెళ్ళి. ఈరోజు నా పుట్టినరోజు నాకేమైనా గిఫ్ట్ ఇస్తారా? కాస్ట్లీ అడగాలి.
చూసారా డబ్బులు తీసుకుంటారంట ఆయన. అలా కాదు, నిజంగానే జెన్యున్ గా అడుగుతోంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా అబ్బాయి టాస్క్ ఇచ్చాడు మా ఆవిడకి, ఇలా అడుక్కోవాలి అని. డిస్టర్బ్ చేశాను. అయ్యా పెద్దది ఇచ్చారు, పెద్ద చాక్లెట్ ఇచ్చారు, చిన్నది ఇస్తే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభంజన్. మండుతున్నట్టుంది. థ్యాంక్ యూ. వన్ మోర్ గిఫ్ట్. నేను చెప్పిన స్టోర్ ఏ నువ్వు చెప్పిన స్టోర్ ఎలక్ట్రానిక్ స్టోర్ ఎప్పుడు నేనైతే టాస్క్ గెలిచా. కానీ వాడు చూడు వాడు ఏమంటున్నాడు. ఏంటి ప్రభంజన్? స్టోర్కి వెళ్ళాలి. ఏం స్టోరు? ఎలక్ట్రానిక్. ఎవరెవరు ప్రభంజన్? సరే ఎవరు ప్రభంజన్ అసలు? అదే వాడికి కావాలి, నువ్వు అవమానపడ్డం కావాలి సుష్మా కదరా. సంవత్సరం నిజం చెప్పు, అమ్మని బర్త్డే అన్నాడు అవమానపరచాలని ఫిక్స్ అయ్యావా? మరి అదే స్టోర్ అంటే ఆడ ఉద్దేశం అంటే ఏదైనా ఇచ్చేస్తారేమో, హెడ్ ఫోన్లు. జనాలకి ఎంత ఆశ ఉంటదంటే ఇంట్లో అన్ని ఉన్నా సరే ఫ్రీగా ఏం వస్తుంది, పక్కడి దగ్గర ఏం తీసేసుకుందాం, ఎవరి దగ్గర ఏం లాగేసుకుందాం. అలాగా మా వాడికి ఇవి ఎక్కడి నుంచి వచ్చే తెలియదు. నా దగ్గర అయితే అలాంటి బుద్ధులు లేవు. మరి సుష్మా దగ్గర ఊరిగా నీవే అయింటే ఏమండి మీరు చెప్పండి. మీరు కరెక్టే, నువ్వు సంపాదిస్తా కరెక్టే. ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందో మా వాడికి నాకు అర్థం కాలేదు. అది పర్టికులర్ గా ఆడు ఎలక్ట్రానిక్స్ అంటే ఆడికి ఏదో కావాలి. నీకేం కావాలి బేసిక్ గా చెప్పు. గిఫ్ట్ కార్డు ఏ గిఫ్ట్ కార్డు కావాలి అంటే? వీబక్స్ అంటే ఫోర్ట్నైట్ గేమ్ ఇవ్వం మేము. ఫోర్ట్నైట్ గేమ్ నువ్వు ఎగ్జామ్ లో పాస్ అయిన తర్వాత ఎగ్జామ్ లో అన్ని పాస్ అవ్వాలి. ఏది తక్కువ ఫస్ట్ టాప్ క్లాస్ టాపర్ అని నేను ఎప్పుడు ప్రెజర్ చేయను పిల్లల్ని, ఎందుకంటే ఎవరి స్థాయి వాళ్ళది. బట్ క్లాస్ ఫస్ట్ ట్రై చేస్తే ఫస్ట్ క్లాస్ అయినా వస్తుంది, క్లాస్ ఫస్ట్ ట్రై చేస్తే ఫస్ట్ క్లాస్ అయినా వస్తుంది. అంటే 60% అబౌవ్ వస్తే పాస్ అంటే చూడండి ప్లీజ్ అని కదా. సరే చూద్దాం, పోనీ అది కూడా మంచిదే, దీనికోసం పాస్ అవ్వడం కూడా మంచిదే. అట్లీస్ట్ ఇదిగో అది ఎంతరా 800 600 ఉంటుంది. ఒకవేళ క్లాస్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, మళ్ళీ 1,00,000 దాటి కట్టాలి మళ్ళీ అదే క్లాస్ కి. దాని బదులు కొనేయడం బెటర్ కాబట్టి పాస్ అయితే అంతే కదా, డన్. అయితే ఇప్పుడైతే ఇంక ఎలక్ట్రానిక్ స్టోర్కి వెళ్ళక్కర్లే కదా. అది వాడికి అదేదో వీబక్స్ ఎవడైనా ఫ్రీగా ఇచ్చేస్తాడేమో మా ఆవిడ అడిగితే. అవునా? ఓకే, అందుకోసం వాడి ప్లాన్. ఇప్పుడైతే అది కట్ చేసాం, ఎందుకంటే ఇప్పటికే 8:30 అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇలాగా షాప్ కి వెళ్ళి నాకు నా బర్త్డే ఇలా ఏమైనా గిఫ్ట్ ఇస్తారని అడిగారా? అలా ట్రై చేస్తే కనుక చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం, బట్ లక్కీగా నాకు తెలిసిన షాప్స్ కాబట్టి ఇచ్చేసారు. తెలియని షాపుల దగ్గర అంటే వేరే ఊరు వెళ్ళినప్పుడు ఇలాంటివి చెయ్యాలి. అంటే వాళ్ళు మనకు తెలియదు కాబట్టి ఎవరు రేడు అని అనుకుంటారు. అస్సలు ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, చాలా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, ఇచ్చేవాళ్ళు కూడా ఇస్తారు. సో ఎవరి లక్ అనేది. అయితే ఇప్పుడు మీతో మాట్లాడడానికి సౌండ్ రాకుండా ఉండాలని ఏసీ వేయకుండా ఉన్నాను కాబట్టి చెమటలు పట్టేస్తాయి. సో ఫోటో అయినా బాగా రావాలి కాబట్టి ఏసీ వేసుకుని మేమైతే ముందు ఒక హోటల్కి అయితే వెళ్తాం. ఏ హోటల్కి వెళ్తాం? ఇక్కడ కోహినీర్ అవి ఉన్నాయి. అంటే మనం లాస్ట్ టైం తాజ్కి వెళ్ళాం కదా, ఇప్పుడు ఎటు వెళ్దాం? ఇంట్లో ఎక్స్బాక్స్ గురించి అంటారా? మా ప్రభంజన్ పాపం చాలా రోజుల నుంచి నో హోటల్ అని అడుగుతున్నాడండి. సో అంటే మీరు ఆల్రెడీ వెళ్ళారు కదా, వెళ్ళని ప్లేస్ కి చెప్పకూడదు. ఒక్కసారి వెళ్ళాడు, అదే అంటున్నా. అది ఆల్రెడీ నువ్వు వెళ్ళావు కదా, వెళ్ళని ఏదైనా 5 స్టార్ హోటల్కి వెళ్దామా, అదే దానికే వెళ్దామా? ఎయిర్పోర్ట్ అది చాలా దూరం. సరే, ఇంకా శంషాబాద్ అయితే ఇంకా మరి మూవీ అది ఉండదు, ఓకేనా? అంటే మూవీ మనకి దూరం అయిపోయింది.
సో ఓకే, ప్రభంజన్కి ఇష్టం కాబట్టి అండ్ సుష్మా కూడా వెళ్దా ఉంది కాబట్టి ముగ్గురం నోవాటల్కి వెళ్ళిపోతాం. కొత్త ప్లేస్ కాదు, నాకు కొత్త ప్లేస్. నోవాటల్కి వెళ్ళామనుకో, ఇంకా ఏమైనా అడిగామంటే ఎక్స్బాక్స్ ఇచ్చేస్తే చూద్దాం. అది కూడా అక్కడ కూడా వీలైతే టాస్క్ చేయడానికి అట్లీస్ట్ ఏం చేస్తా తెలుసా, అక్కడికి వెళ్ళి సపోజ్ మనం ఏదైనా ఆర్డర్ ఇస్తాం కదా, ఈ రోజు నా బర్త్డే, ఒక చికెన్ టిక్కా ఫ్రీగా ఇవ్వరా, ఇలా ఏదో నేను అడగను కూడా. అడగాలి 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 అడగాలి. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నేనైతే అడగను, అడగాలి అంట. ఇప్పుడు అక్కడ డెకత్లాన్ ఉందిరా, డెకత్లానికి వెళ్ళి అడగమందామా? వెంటనే అంట. డెకత్లానికి వెళ్ళి ఏమంటే ఏదైనా ఫ్రీగా ఇవ్వండి. చూద్దాం. నువ్వైతే వెళ్ళి అడుగు సుష్మా. ఓకే, అడుగుతాను. చూడు చూడు సుష్మా, చూడు కనిపించట్లేదా? నీకోసం ఏం క్రాకర్స్ నేనే ఏమండి, ఇలా మేము రింగ్ రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటాము, మీరు క్రాకర్స్ అలా పేలాలి, సుష్మా మొహం అలా వెలగాలి అలా చెప్పారు. అన్న అబద్ధాలు, ఎవరో పెళ్ళి బర్త్డే చేసుకుంటున్నారు. చేస్తే కూడా అబద్ధాలు చెప్పడంలో ఫస్ట్. వెళ్దామంటే ఇప్పుడు ఎలా రా, తినద్దా? ఇప్పుడు జగత్లోకి వెళ్తే అక్కడ ఎవరైనా గిఫ్ట్ ఇచ్చేస్తారండి రవి. మరి ఒక పని చేద్దాం ప్రభంజన్, ఇప్పుడైతే అమ్మ బర్త్డే కదా, ఆకలి వేస్తుంది కదా, సరే నేను కూడా వెళ్దాం అన్నాను కానీ ఇప్పుడు మళ్ళీ ఫుడ్ లేట్ అయిపోతుంది. కాదు, తినేసాక మూసేస్తారు. దీనికోసం ఒక స్పెషల్ గా వీడియో చేద్దాం, ఓకేనా? స్పెషల్ గా వీడియో ఏదో అమ్మ గానీ నేను గానీ అందరూ చేసిన బాబు ప్లీజ్ అండి ఏదో ఒకటి చెప్తాం. బర్త్డే అని కాదు, ఒక గిఫ్ట్ ఇస్తారా నా మీద అభిమానంతో అనేది అడుగుతాం. ఓకే, చూద్దాం. అలాగా మీరేమైనా కొన్ని ఈ షాప్ కి వెళ్ళి చెయ్యండి అని కామెంట్స్ లో పెట్టండి, అది కూడా ట్రై చేయడానికి ట్రై చేస్తాము. ఛాలెంజ్ లాగా చేస్తాము. సో లెట్స్ సీ ఎవరికి ఎన్ని గిఫ్ట్స్ వస్తాయి. చేయగలమా లేదా తెలియదు, అదే చూద్దాం. నేను ఒక 5 షాపులు, రవి గారు ఒక 5 షాపులు అనుకోండి, ఎవరు గిఫ్ట్లు ఇస్తారు మా ప్రభంజన్ కి. ఇప్పుడైతే ఆకలి బాగా వేస్తుంది. ఓపెన్ ఉంది 9 వరకు ఉంటుంది. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం నోవాటల్లో. ఎక్స్బాక్స్ ఉందా? ఎక్కడుందిరా? ఏది తీసారా? ఎక్స్బాక్స్ ఎక్కడ ఉందని. అవునా? అక్కడ పిల్లలు ఏదో ఆడుతారు. మై బర్త్డే, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మా ప్రభంజన్ ఎక్కడైనా ఎక్స్బాక్స్ దొరుకుతుందేమో అని చూసుకుంటున్నాడు, ఎక్కడ దొరకట్లేదు. పాప మా ప్రభంజన్ కోసం వచ్చాను. Now you're not having Xbox over here? Xbox gaming. Actually, he came for Xbox and he is searching for Xbox where it is and where it was gifted. అంతే కదరా? ఎందుకు ఇస్తారు కదా, మన ఇంట్లో ప్లే స్టేషన్ ఉంది కదా, ఇంకా మళ్ళీ ఎక్స్బాక్స్ కాదు. ఇలాంటి వాళ్ళు అందరూ ఓన్లీ ఆడడానికి వచ్చేస్తారని. సో ఫైనల్గా అయితే నోవాటల్కి వచ్చేసాం. రావడంతో ఎంతో హ్యాపీగా వచ్చిన మా ప్రపంచం ఫేసు దిగాలుగా మారిపోయింది. ఎందుకంటే నేను చక్కగా ఇంతవరకు చూడని ప్లేస్కి తీసుకువెళ్తాను అంటే వినలేదు, నా మాట వినలేదు కాబట్టి దేవుడు కోప్పడ్డాడు. దేవుడు కోప్పడ్డాడు అంటే ఇలాగే జరుగుతుంది. అరే నువ్వు కోరుకుంటే కాదురా, నేను చెప్పే దేవుడు పైన ఉంటాడు అనమాట. అవునా? ఓ వద్దా, తీసి అంటే అయిపోయింది, తీసేస్తారు ఎక్స్బాక్స్. మరి అందుకే నేను చెప్పినట్టు వేరే దగ్గరికి వెళ్ళాలి. సరే ఏదైనా వచ్చింది హ్యాపీ ఫీల్ అవ్వాలి, మా బర్త్డే కాబట్టి హ్యాపీగా ఉండాలని మేమైతే ఎంజాయ్ చేస్తాం. ఓకే, సలాడ్స్ ఉన్నాయి ఇక్కడ. నాన్ వెజ్ ఎక్కడ పెట్టుకుని వెజ్ పెట్టుకుంటే
I want one chaat. Papdi did. Papdi. సలాడ్ చేసుకున్నావా? తర్వాత చాట్ చెప్పాను నేను. అది వచ్చింది చాట్. మనం టైటానిక్ సినిమాలో నువ్వు చూస్తే మా చిన్నప్పుడు నీట్గా ఇలా పెట్టుకోవడం నేర్చుకోవాలి అంటే పక్కలు చెప్తారు. మీ ఇంట్లో నీట్గా ఇలా పెట్టుకోవడం నేర్పలేదా అంటే మాకు అసలు కింద పడకుండా తినడం నేర్పించారు. టైటానిక్ కాదు, బొమ్మరిల్లు. టైటానిక్లో ఇది కలిపిస్తాను నేను. లెట్స్ ఈట్ డ్రై ఫ్రూట్స్ అండ్ సలాడ్స్. ఎంతైనా సరే ఫిక్స్ అయ్యాం అనమాట. 50,000 వద్దా, 1,00,000 వద్దా, తినేయాలి అవుతుందా అంటే జస్ట్ ఎగ్జాక్ట్లీ ఫైనల్ గా బిల్ ఎంత అయిందో చెప్తాము. లెట్స్ గుడ్డు కొట్టి చేస్తారంటవా? వీగన్ అది అంటే వీగన్ అంటే యానిమల్ ప్రోడక్టే ఉండదు. ఓకే, అది కాదు కానీ ఏదో నాకు టేస్ట్ రకంగా ఉంది. ఫస్ట్ టైం నాకు స్వీట్స్ నచ్చలే ఇక్కడ. ఇది ఒకటి బాగుంది, గాజుల హల్వా బాగుంది, ఫ్రూట్స్ కూడా హైబ్రిడ్. కంప్లీట్ చేస్తారా నాన్న? 9 నిమిషాలు పెట్టింది నాకు. ఇంకా మనం ఇక్కడే ఉండిపోతాము ఇంటికి వెళ్ళకుండా. ఒక్క గేమ్ సరే 20 minutes అనేది కంప్లీట్ చేస్తాం. అవునా బాబోయ్, అయిపోయాం. ఇది పెన్ ఉంటే ఎన్ని మినిట్స్? 7:22. ఇంకా రాలేదు. అవునరా, నువ్వు ఎన్నిసార్లు పిచ్చి పిచ్చిగా మనం సపోర్ట్ చేసుకోకపోతే ఈడే చెడగొట్టాడు నాది. 2 నిమిషాల దగ్గర ఉన్నప్పుడు సుష్మా ఇది నొక్కు, డాడీ చూడు చూడు ఇది పెట్టు ఇలాగా అట, ఇది పెట్టు ఇలాగా అట. డిస్టర్బ్ చేస్తా. నేను ట్రై చేసిన లేదా సరే అరే రేపు వస్తాను నేను, మీరు ఎక్కడే ఉన్నాను. నేను హోటల్లో రూమ్ బుక్ చేసుకుని 2 లక్షలు అంట రాయల్ సూట్. డిస్టర్బ్ చేస్తాం. సరే నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి. మీకు ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్స్ లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.